హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మీరు మంచిగున్నారా? నేను మంచిగున్నా. నేను మీ నిహారిక. వెల్కమ్ టు నిహా డైలీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అహోబిలం పోతున్నాం. అహోబిలం ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల డిస్టిక్ ఆళ్లగడ్డకి 20 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల ఫారెస్ట్లో ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి 9 రూపాల్లో దర్శనం ఇస్తాడు. ఈ 9 రూపాలు ఎగువ దిగువ అహోబిలంతో కలిపి ఉంటాయి. అహోబిల క్షేత్రం వెలిచడానికి ముఖ్య కారణం ఒక భక్తుడి నమ్మకం, ఒక దేవుడి కోపం వలన వెలిసిన క్షేత్రం ఈ అహోబిలం. మన పురాణాల ప్రకారం అహోబిలం రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడి రాజ్యం. తన కొడుకైన ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి అపారమైన భక్తుడు. ఆ భక్తి వలన తన తండ్రి రాక్షస రాజు అయిన హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపాలని అనుకుంటాడు. హిరణ్యకశ్యపుడి రాజ్యంలోని ఒక స్తంభం నుండి విష్ణువు నరసింహ అవతారంలో అవతరిస్తాడు. ఈ స్తంభం ఇప్పుడు ఉగ్రస్తంభంగా పిలువబడుతుంది. ఈ ఉగ్రస్తంభం నుంచి ఉద్భవించిన నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని జ్వాలా నరసింహస్వామి ఆలయం దగ్గరకు లాక్కొని వచ్చి గడప మీద సంహరిస్తాడు. సంహరించిన తర్వాత నరసింహస్వామి దగ్గరలో ఉన్న ఒక నీటి గుండంలో చేతులు కడుక్కుంటాడు. ఇక్కడ ఇప్పటికీ రక్త మరకలు ఉంటాయి. దీన్నే రక్తగుండం అని పిలుస్తారు. ఈ రక్తగుండంలోని నీటిని మనం తాగొచ్చు. ఈ రక్తగుండం నుంచి ఉగ్రస్తంభానికి దారి ఉంటుంది. ఈ ఉగ్రస్తంభం సముద్ర మట్టానికి 3000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉగ్రస్తంభం దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా కష్టం. వెళ్ళాలని అనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. కాకపోతే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. అహోబిలం ఒక టెంపుల్ కాదు, అది ఒక దైవంతో కూడుకున్న జర్నీ. అందరి లైఫ్లో ఒక్కసారి అయినా ఈ క్షేత్రాన్ని సందర్శించండి. మేము రక్తగుండం ఉగ్రస్తంభం మీకు చూపించలేకపోయాం, ఎందుకంటే మా ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకే చూపించలేకపోతున్నాం. నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తాం. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నిహా డైలీ వైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై నరసింహస్వామి అని కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.